దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరోసారి మీ అందరితో కలిసి ఆయనను స్తుతించడానికి, ఆయన మాటలు పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనకున్న వాగ్దానము లేక మనకి ఇవ్వబడిన దీవెన సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం యొక్క చివరి భాగంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఎంత గొప్ప నామం అండి! యేసయ్య నామము బహు బలమైన నామము, శక్తి కలిగిన నామము, విజయమిచ్చే నామము అని విన్నాం మనము. ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే నామము అని చూస్తూ ఉన్నాము. ఆయన నామము ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి నామము. అయితే ఈ నామాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎప్పుడు ఉచ్చరించాలి అన్నట్లయితే ప్రతి సిట్యువేషన్కి తగినటువంటి నామం ఆయనకుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా ఆయన నామాన్ని ఉచ్చరించవచ్చు. ఏ పరిస్థితిలో నీవు ఉచ్చరించినా ఆ ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఒకవేళ నీవు ఒంటరిగా ఉండి లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, ఇమ్మానుయేలు అను నామాన్ని ఉచ్చరించి చూడు, ఆయన తోడు అనే ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు. ఒకవేళ నీవు బలహీనంగా ఉన్నావేమో, నీవు ఒకసారి బలవంతుడైన దేవుడు అనే నామాన్ని ఉచ్చరించు, నీ బలాన్ని నీవు ఆశీర్వాదంగా పొందగలుగుతావు. మరి అలాగే ఓడిపోయిన స్థితిలో పోరాటంలో ఉన్నావేమో, యెహోవా నిస్సీ అనే నామాన్ని ఉచ్చరించు, నీవు జయాన్ని సాధించుకుంటావు, ధైర్యాన్ని పొందుతావు. అలాగే రోగివై ఉన్నావేమో, రాఫా అనే ఆయన నామాన్ని ఉచ్చరించు, ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, నీకున్న అన్ని సిట్యువేషన్స్కి తగినటువంటి అన్ని నామాలు ఆయనకు ఉన్నవి. అవన్నీ కలిసినటువంటి మహోన్నతమైన నామము యెహోవా. ఆ నామాన్ని ధ్యానించి, ఆ నామాన్ని ఉచ్చరించి ఆ ఆశీర్వాదాలన్నీ మనం అందరం పొందడం కాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ నామంలో శక్తి ఉంది, నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో ఆశీర్వాదం ఉంది, నీ నామంలో మాకు లేనిది లేదు అని మరొకసారి బయలుపరిచినందుకు, మా అన్ని పరిస్థితుల్లోనూ చాలినంత నామంగా నీ నామం ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.